హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలుషాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ టమాటో ఎండుమిరపకాయల పప్పు అండి. మరి ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ప్రాసెస్లో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఇలా నానబెట్టుకున్న బేడలని 1 కప్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి. దీంతో పాటుగా 2 పెద్ద సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. 10 నుంచి 12 ఎండుమిర్చీలను వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని 1 కప్పు బేడలకి 2 కప్పుల వాటర్ని వేసుకొని పొంగు రాకుండా విజిల్ పైన వాటర్గా రాకుండా మనం 2 టేబుల్ స్పూన్ల నూనెని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇలా పైకి పొంగకుండా ఉంటుందండి. ఇప్పుడు 3 విజిల్స్ తర్వాత ఇలా గరిటెతోటి ఆవిరిని మొత్తం తీసేయాలి. 3 విజిల్స్ పెట్టుకున్నాం కాబట్టి మనకి పప్పు బాగానే ఉడికే ఉంటుందండి. మనం ముందుగా విజిల్ని తీసేసి తర్వాత మూతని ఓపెన్ చేయాలండి, లేకపోతే ఆవిరి మనకి ఫేస్కి పడుతుంది. చూసారు కదా, 3 లేదా 4 విజిల్ అండి. అది మనం తీసుకునే బేడల్ని బట్టి ఉంటుంది. మనకైతే పప్పు బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండుని తీసుకోవాలి. తీసుకొని అందులో వేయాలి. మన రుచికి సరిపడా రాళ్ళ ఉప్పును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలియబెట్టుకోవాలి. ఇవి మొత్తం కలిసిపోవాలండి. చింతపండుని ముందుగానే యాడ్ చేయడం వల్ల పప్పు ఉడకదు, అందుకే మనం ఉడికించుకున్న తర్వాత యాడ్ చేసుకున్నాం. ఇలా ఇవి మెత్తబడి మొత్తం పప్పుతో కలిసిపోయే వరకు మనం ఒక 5 నిమిషాలు ఇలా మూత ఉంచుకొని పక్కన పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మనకు ఆ ఫ్లేవర్స్ మొత్తం పప్పులోకి చేరుంటాయి. కాబట్టి ఇప్పుడు మొత్తం ఈ పప్పుని మనం గరిటెతోటి కానీ పప్పు గుత్తితోటి కానీ లేదా ఏదైనా మ్యాషర్తోని కానీ మొత్తం ఇలా మెత్తగా ఎనిపేయాలండి. పప్పు మొత్తం చాలా స్మూత్గా ఎనుపుకోవాలి. ఈ విధంగా మనం పప్పుని మొత్తం రుబ్బుకున్న తర్వాత మనం పోపుకి ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. పోపు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇది చిన్న ఫ్రై ప్యాన్ అండి, ఆయిల్ ఎక్కువ వేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న పోపులని అన్నింటినీ ఇందులోకి షిఫ్ట్ చేసుకొని తిరగమాత పెట్టుకోవాలి. స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలండి, లేకపోతే ఆవాలు జీలకర్ర అవి చిటపటామంటూ ఉంటాయి. మీడియంలో పెట్టుకొని మనకి ఇవి బాగా పచ్చివాసన పోయి వేగిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనకి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని పప్పులోకి షిఫ్ట్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేయాలండి. ఇలా ఈ పోపు మొత్తం పప్పుతో కలిసిపోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలండి. ఇలా మనకి బబుల్స్ ఫామ్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పును దింపేసుకోవాలి. అంతే అండి, మనకి ఎంతో టేస్టీగా టమాటా ఎండుమిరపకాయల పప్పు రెడీ అయింది. ఈ పప్పు చపాతీ, దోశ లేదా సంగటి కాంబినేషన్లో చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.